హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఒక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన వివరాలన్నీ ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. తాజా నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కన్సల్టెంట్ అనే ఒక పోస్టు, ఘన వ్యర్థాల నిర్వహణ కన్సల్టెంట్ అనే పోస్టు, అలాగే ద్రవ వ్యర్థాల నిర్వహణ కన్సల్టెంట్ అనే పోస్టు కూడా భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు ఏప్రిల్ 30వ తేదీలోపు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు చూస్తే మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కన్సల్టెంట్ అనేటువంటి పోస్టుకు కంప్యూటర్ నాలెడ్జ్తో పాటు గణాంకాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అలాగే ఘన వ్యర్థాల నిర్వహణ కన్సల్టెంట్ ఉద్యోగానికి సైన్స్ లేదా సోషల్ సైన్స్లో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. దీంతోపాటు ద్రవ వ్యర్థాల నిర్వహణ కన్సల్టెంట్ ఉద్యోగానికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ ఉన్నవారికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి అన్ని ఉద్యోగాలు కూడా జనరల్ కేటగిరీలో భర్తీ చేస్తున్నారు. కాబట్టి రిజర్వేషన్ ఉన్నవారు మరియు లేనివారు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు కూడా ఈ జాబ్స్కి అప్లై చేయడానికి అర్హత అయితే ఉంటుంది. ఇక్కడ భర్తీ చేస్తున్న అన్ని ఉద్యోగాలకి కూడా కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. మరి తాజా నోటిఫికేషన్ ఎక్కడి నుంచి రిలీజ్ అయింది అనే డీటెయిల్స్ కూడా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉన్నటువంటి RWS&S శాఖ నుంచి విడుదలైంది. అంటే రూరల్ వాటర్ సప్లై మరియు శానిటేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. ఇక్కడ రిక్రూట్ చేస్తున్న జాబ్స్కి 20,000 రూపాయల చొప్పున శాలరీ ఇస్తారు. 11 నెలల కాలానికి రిక్రూట్మెంట్ అయితే చేపడుతున్నారు. తర్వాత పొడిగించడం జరుగుతుంది అని చెప్పి నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. మరి ఈ పోస్టులకి మీరు ఎలా అప్లై చేయాలంటే ఆసక్తి ఉన్నవారు తమ యొక్క అనుభవంతో పాటు రెజ్యూమ్లు అనేవి సమర్పించాలి. ఏప్రిల్ 30వ తేదీలోపు అప్లై చేయాల్సి ఉంటుంది. షార్ట్ లిస్ట్ చేయబడినటువంటి అభ్యర్థులకు వాళ్ళు తెలియజేసినటువంటి తేదీలలో ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ అనేది కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ ఉద్యోగాలకి కృష్ణా జిల్లాకు చెందినటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేయడానికి అర్హులు అని చెప్పి నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. అలాగే అభ్యర్థులు పనిచేయడానికి కృష్ణా జిల్లా ప్రధాన కార్యాలయం మచిలీపట్నం నందు బస చేయాల్సి ఉంటుందని చెప్పారు. అభ్యర్థుల ఎంపిక సంబంధిత పోస్టులకు సూచించిన అర్హత యొక్క మెరిట్ ఆధారంగా జరుగుతుందని చెప్పి కూడా తెలియజేయడం అయితే జరిగింది. మీలో ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే వీళ్ళు నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి ఈ రెజ్యూమ్ని ఫిల్ చేసి సంబంధిత కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ అందజేయాల్సినటువంటి చిరునామా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉన్నటువంటి జిల్లా RWS ఇంజనీరింగ్ అధికారి కార్యాలయంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది రామానాయుడుపేటలో నోబుల్ కాలేజీ ఎదురుగా ఉన్నటువంటి ఈ ఆఫీస్లో అయితే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు కూడా ఒకసారి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే అప్లై చేయండి. అర్హత కలిగిన వారికి చేరే విధంగా షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో కంప్లీట్ నోటిఫికేషన్ అప్లికేషన్ డౌన్లోడ్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.